3 రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిపేటలోని భారత్ నగర్ వీధిలో మహిళలంతా ఉదయమే లేచి భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో ఈ రోజు ఉదయమే 6 గంటల ప్రాంతంలోనే భోగి పంటలు వేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ వారిని అడిగి అసలు సంబరాలు ఎట్లా చేసుకుంటారు, ఎన్ని రోజులు ఈ 3 రోజుల పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు అన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రొద్దున్నే అందరూ కూడా మంగళ స్నానాలు ఆచరించి కొత్త బట్టలతోటి పండుగ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో వీరిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు పండుగ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఏంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో బుజ్జి, పండుగ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మనం జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగని మొదటి రోజు జరుపుకునేది భోగి అని అంటారు. మేము ప్రతి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇలా మేము ప్రతిరోజు భోగి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనకి భోగి జరుపుకోవడం వల్ల మనకి నెగటివిటీ అనేది పోయి న్యూ బిగినింగ్స్కి వెల్కమ్ చెప్తుంది అని పెద్దలు చెప్తున్నారు. మొత్తానికి అయితే పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ మహిళలందరూ కూడా సంతోషంతో ఆటపాటలతోటి పండుగ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మనం మరికొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, పండుగ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటారు? చాలా సంతోషంగా సంక్రాంతి సందర్భంగా భోగి కనుమ సంక్రాంతి సందర్భంగా మేము వాడవాడకు జరుపుకోవడం జరుగుతున్నది. చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా సంక్రాంతి పండుగ భోగి మంటలు జరుపుకోవడము జరుగుతున్నది. అందరికీ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉండడం ద్వారా అది అందరూ అత్తగారిండ్లకి వెళ్ళి తల్లిగారిండ్లకి ఆడపడుచులు వస్తూ ఉంటారు. చాలా సంతోషంగా జరుపుకోవడము జరుగుతున్నది. అది కాలేజీ పిల్లలకు కూడా సెలవులు ఉండడం వలన అందరూ ఇంటి దగ్గరికి వస్తుంటారు. అందరూ అది సంతోషంగా భోగి మంటలు సంక్రాంతి అందరం మంచిగా జరుపుకుంటున్నాము. సో పండుగ సంబరాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మనం చూస్తున్నాము అత్తవారింటి నుంచి కూడా పుట్టింటికి వచ్చిన మహిళలంతా కూడా ఒక దగ్గర జమై పండుగ సంబరాలను అయితే ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగి పండుగ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు చెప్పండి అమ్మ, పండుగ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? భోగి పండుగ మాకు చాలా సంతోషంగా ఉంది. మేము భోగి పండుగను అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భోగి అంటే ఆనందము అంటే అందరం కలవడము. అందుకోసమని మేము అందరం కలిసి భోగి పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని అడిగి సంబరాలు చేస్తున్నారు. చెప్పండి అమ్మ, ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. అయితే అందరికీ తెలిసింది ఏంటంటే భోగి రోజు ముందుగా ఇలా కట్టెలను అమర్చి మనం మంటను పెట్టుకొని చలి కాచుకుంటాం. కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి న్యూ ఇయర్ స్టార్ట్ అయినాక మనకు ఫస్ట్ వచ్చే పండగ సంక్రాంతి. కాబట్టి సంక్రాంతి రోజు పాత జ్ఞాపకాలను, పాత చేదు వాటిని ఇలానే భోగి మంటలతో పాటు మొత్తం మాయం చేసి కొత్త జీవితానికి, కొత్త జ్ఞాపకాలకి ఆరంభం పలకాలని దీని ముఖ్య ఉద్దేశం. మరొకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు. సో మనం చూస్తున్నాము పాత చేదు జ్ఞాపకాలను మంటల్లో కాల్చివేసి కొత్త జీవితానికి నాంది పలికే విధంగా భోగి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో అయితే ఘనంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.